ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాజిల్ డిజైన్ బెనారస్తో చేశాను. మంచి లుక్ ఉంది. డ్రెస్ కోసం చేశాను అనమాట. ఎనీ కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చు. 2 కలర్ కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. నేను వచ్చేసి సేమ్ డ్రెస్లో మిగిలిన క్లాత్తో చేస్తున్నా. ఆల్రెడీ ఒకటి చేస్తాను, ఇంకోటి అనేది నేను మీకు చూపించడం కోసం చేస్తున్నాను. ఈ రకంగా సమానంగా నిలువు అడ్డం అనేది సమానంగా ఏమి ఉండనవసరం లేదు. కొంచెం ఎగుడు దిగుడు ఉన్నా ఏం పర్వాలేదు. ఎలాంటి కొలత లేకుండా, ఏ రకమైన టేప్ అనేది ఏమి యూజ్ చేయకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఇలాంటివి 2 ముక్కలు తీసుకున్నాను అనమాట, బెనారస్ ముక్కలు. 3 వైపులు మాత్రమే నేను మిషన్ మీద కుట్టేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత కార్నర్స్ అనేవి సిజర్తో ఘాటు పెట్టుకున్నాను. ఆ తర్వాత క్లాత్ని రివర్స్ చేసుకున్నాను. రివర్స్ చేసుకునేటప్పుడు ఒకవైపు ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ అంచులు అనేటివి అంచులు కూడా బయటికి కనిపించకుండా వాటిని కూడా 2 అంచులు కూడా లైట్గా ఒక 1/4 ఇంచు పాదం మందం ఖర్చుతో లోపలికి ఫోల్డ్ చేసుకొని పైన కుట్టు, అంటే బేస్ కుట్టు అనమాట. ఇది పైన కుట్టు వేసుకోవాలి. కార్నర్స్ అనేవి ఖచ్చితంగా రఫ్ చేసుకోవాలి. ఈ రకంగా కుట్టిన తర్వాత రిమైనింగ్ 3 కార్నర్లు 3 వైపులా ఉంది కదా, 3 వైపులా కూడా మనము మిషన్ మీద కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు కార్నర్స్ అనేవి కొంచెం లోపలికి ముడుచుకొని పోయి ఉంటే వాటిని మనము కొంచెం సూదితో కానీ పిన్నిస్ కానీ లాంటి దాంతో కొంచెం బయటికి కొంచెం లాగి మిషన్ మీద కుట్టేసుకోవాలి. ఈ రకంగా 4 వైపులా కూడా సమానంగా కుట్టుకున్న తర్వాత మనకి కావలసిన మెయిన్ పార్ట్ అంతే ఆల్మోస్ట్ తయారైపోయినట్టే. ఈ రకంగా తయారైన తర్వాత ఈ బెనారస్ ఈ స్క్వేర్ లాగా వచ్చిన భాగాన్ని మనము నిలువుగా ఒక ఫోల్డింగ్, అడ్డంగా ఒక ఫోల్డింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. చేసిన తర్వాత మిడిల్లో ఒక పార్ట్ వస్తుంది కదా, దాన్ని మనము సిజర్తో ఒక ఘాటు పెట్టుకోవాలి. కట్ చేయాలి. చిన్న హోల్ అనేది ఒకటి పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా మిడిల్ చూస్తున్నారు, ఈ రకంగా అక్కడ హోల్ అనేది ఏర్పడింది కదా, ఆ హోల్లో నుంచి మనం ముందే తయారు చేసుకున్న డోరీ అనేది లోపలికంట పెట్టేసి ఇప్పుడు మనం మెయిన్గా టాజిల్ అనేది తయారు చేసుకుంటున్నాం. ఇది కుట్టుకునేటప్పుడు సేమ్ మనం ఫోల్డింగ్ ఎలా పెట్టామో నిలువుగా ఒకటి, అడ్డంగా ఒకటి, అదే రకంగా కుట్టుకునేటప్పుడు కూడా సేమ్ నిలువుగా ఒకటి పెట్టుకోవాలి, అడ్డంగా ఒకటి పెట్టుకోవాలి, కుట్టుకోవాలన్నమాట. ఇది కుట్టేటప్పుడే మెయిన్ ఇంపార్టెంట్. కుట్టేటప్పుడు ఏంటంటే మనం స్టార్టింగ్ పాయింట్ అనేది ఎప్పుడైనా 1/4 ఇంచు ఖర్చుతో పట్టించాలి. లోపలికి మిడిల్కి వచ్చేసి, అంటే డోరీ ఉన్న పార్ట్ మిడిల్ పార్ట్కి వచ్చేసరికి లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పైకి వచ్చేటప్పుడు మళ్ళీ 1/4 ఇంచు ఖర్చు అనేది పైన మళ్ళీ మిగిలేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి కుట్టాం కదా, ఇప్పుడు ఇంకో వైపు అడ్డంగా కుట్టాము. ఇప్పుడు నిలువుగా కుట్టేటప్పుడు కూడా సేమ్ అలాగే ఫస్ట్ 1/4 ఇంచు క్లాత్ అనేది మనం గట్టిగా పట్టించాలి. ఆ తర్వాత లోపలికంటే వెళ్ళిపోయి మళ్ళీ 1/4 ఇంచు క్లాత్ అనేది బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ పట్టించాలి. ఈ రకంగా కుడితేనే ఈ టాజిల్కి ఈ లుక్ అనేది వస్తుంది అనమాట. నేను ఈ మోడల్ అయితే ఈ రకంగా చేశాను. ఎలాంటి కొలతలనే యూజ్ చేయలేదు. ఫైనల్గా అయితే లుక్ ఇలా వచ్చింది. ఇదే కాదు, మన ఛానల్లో అడిగా 60 దీంతో కలిపి 67 టాజిల్ డిజైన్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే చూడొచ్చు. ఫైనల్ లుక్ అయితే ఇది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.